హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్క్లూసివ్ మిక్స్ అండ్ మ్యాచ్. ఈ మాట కేవలం కాస్ట్యూమ్స్ కే పరిమితం అనుకుంటే పొరపాటే. సిల్వర్ స్క్రీన్ కి కూడా ఇప్పుడు బాగా మ్యాచ్ అవుతోంది. సీనియర్ హీరోలు కుర్ర దర్శకులతో వెండితెర రంగులు పండిస్తోంది. ఇంతకీ ఇప్పుడు సెట్స్ మీదున్న ఇలాంటి కాంబోలేంటి? లెట్స్ వాచ్. ఆ మధ్య కమల్ హాసన్ తో విక్రమ్ తీసే సక్సెస్ చేసి చూపించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో జబర్దస్త్ గా కూలీ చేస్తున్నారు. ఈ సినిమా మీద తలైవార్ ఫ్యాన్స్ కి అంచనాలు మామూలుగా లేవు. కోలీవుడ్ లోనే కాదు, మన దగ్గర కూడా సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్స్ కెప్టెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ విశ్వంభర చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది విశ్వంభర మూవీ. బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ చేస్తున్నారు నందమూరి అందగాడు బాలయ్య. సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది డాకు మహారాజ్. బాలయ్య లుక్స్ కి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. ఈసారి పండక్కి ట్రీట్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు. అటు సంక్రాంతికి వస్తున్నామంటూ బాలకృష్ణతో పాటు పోటీకి దిగుతున్నారు విక్టరీ వెంకటేష్. ఆల్రెడీ F2, F3 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ట్రావెల్ చేస్తున్నారు వెంకీ. విక్టరీ హీరోకి అనిల్ రాసిన కామెడీ పండగ కళను పోగేస్తుందంటున్నారు మేకర్స్. సీనియర్ హీరోలు ముగ్గురు ఓ రూట్లో వెళ్తుంటే నేను మాత్రం ఇంకో రూట్లో ఎందుకు వెళ్తానంటున్నారు అక్కినేని నాగార్జున. శేఖర్ కమల్ దర్శకత్వంలో కుబేరాలో నటిస్తున్నారు నాగ్. అటు లోకేష్ కనగరాజ్ కూలీలోనూ కీ రోల్ చేస్తున్నారు మన కింగ్. సో సీనియర్ హీరోలు యంగ్ కెప్టెన్లు కలిసి చేస్తున్న మ్యాజిక్ ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ మాత్రం బాగా కనిపిస్తోంది ట్రేడ్ వర్గాల్లో. లైఫ్ మాత్రమే కాదు, కెరియర్ కూడా సర్కిల్ లాంటిదే. ఏ రంగంలోనైనా ఎంత ఎదిగినా కొన్ని విషయాలు కొందరి వ్యక్తులు రిపీట్ కావడం కామన్. ఈ విషయాన్ని బాగానే అబ్జర్వ్ చేశారు చెన్నై సుందరి త్రిష. జస్ట్ అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదు, ఆ అంశాలతోనే కెరియర్ని కలర్ఫుల్ గా మలుచుకుంటున్నారు. కొత్త కాంబినేషన్లు స్క్రీన్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో పాతవారు రిపీట్ అయినప్పుడు కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మధ్య లియోలోనూ రీసెంట్ గోట్లోనూ విజయ్తో త్రిషను చూసినవారు అలాగే ఫీల్ అయ్యారు. సేమ్ ఫీలింగ్ త్వరలో అజిత్ కాంబోలో త్రిషను చూసినప్పుడు మాక్కూడా కలుగుతుందంటున్నారు తలా ఫ్యాన్స్. తమిళ తంబిలో విజయ్ అజిత్ కాంబినేషన్లో త్రిష మూవీస్ గురించి మాట్లాడుకుంటుంటే అన్నీ అనుకున్నట్టే జరుగుంటే ఈ జనవరికే చిరు అండ్ త్రిష కాంబో సీన్లకు థియేటర్లలో చప్పట్లు ఈలలు పడేవి. ఇప్పుడు మాత్రం ఏమైందని కాస్త ఆలస్యమైన ట్రీట్ పక్కా అనే టాక్ వినిపిస్తోంది. విశ్వంభర కోసం ప్రస్తుతం జపాన్లో ఈ జోడీ మీద పాట చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే సూర్యతో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు త్రిష. ఆల్రెడీ ఈ కాంబినేషన్కి సరిహద్దులు దాటిన చరిష్మా ఉంది. హిట్ పాటలున్నాయి. వాటిని తలదన్నేలా సూర్య 45ని ప్లాన్ చేస్తున్నారట ఆర్జే బాలాజీ. ఆల్రెడీ పనిచేసిన హీరోలను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సెట్స్లో కలవడం సూపర్ ఫీలింగ్ అంటున్నారు మేడం త్రిష. నాకిప్పుడు 35 ఏళ్లు, నేనింకా సింగిలే అనుకుంటున్నారా? రౌడీ హీరో అన్న ఈ మాటలు ఇన్స్టెంట్ గా వైరల్ అవుతున్నాయి. ఏమీ లేని చోటే గాసిప్ స్టార్ట్ అయ్యే ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్ తో చెలరేగిపోతున్నారు అవుట్ సైకిల్. ఇంతకీ ప్రేమ గురించి విజయ్ ఏమన్నారు? అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో నాకు తెలీదు అని అంటున్నారు విజయ్ దేవరకొండ. తన వరకు ప్రేమ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చిందన్నది విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్. అదంతా ఓకే గురు, ఇంతకీ అమ్మాయి ఎవరని ఆరా తీస్తున్నారు జనాలు. జస్లిన్ రాయల్ రీసెంట్ పాట సాహిబాలో నటించారు విజయ్ దేవరకొండ అండ్ రాధికా మదన్. సాంగ్ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 1 కోటికి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి మాట్లాడుతూనే తన రిలేషన్షిప్ గురించి ప్రస్తావించారు రౌడీ హీరో. తనకు ప్రేమంటే ఏంటో తెలుసని, ఒకరి ప్రేమ పొందడం ఎలా ఉంటుందో తెలుసని ఆయన చెప్పిన మాటలు రౌడీ గ్యాంగ్లో జోష్ నింపుతున్నాయి. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్లో నటించిన విజయ్ ప్రస్తుతం VD12 పనుల్లో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాదిలో కొత్త సినిమా సెట్స్కి వెళ్లాలన్నది స్టార్ హీరో ప్లాన్. సినిమా ఇండస్ట్రీ మొత్తం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. దసరా, దీపావళి రిలీజ్లు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో ఈ వీక్ రిలీజుల్లోనూ ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోంది. సినిమాలో కంటెంట్ ఉంటే ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే జోష్ని కంటిన్యూ చేయొచ్చన్నది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇంతకీ ఈ వారం ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించిన చిత్రం జీబ్రా క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇప్పటిదాకా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి చాలా మంచి స్పందన వస్తోంది. జీబ్రా రిలీజ్ అవుతోన్న సేమ్ డే ప్రేక్షకుల ముందుకొస్తోంది దేవకీ నందన వాసుదేవ. అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించిన సినిమా దేవకీ నందన వాసుదేవ. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ రాసిన కథతో రూపొందింది. ఓవైపు యూత్ని ఆకట్టుకుంటూనే మీనింగ్ఫుల్ గా సాగుతుందని చెప్తున్నారు మేకర్స్. రీసెంట్ గా జరిగిన ఓ కథ రెఫరెన్స్లు మెకానిక్ రాకీకి ప్రాణమంటున్నారు విశ్వక్ సేన్.
మెకానిక్ రాకీ కోసం రకరకాలుగా ప్రమోషన్లు చేస్తున్నారు విశ్వక్సేన్. రామ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా తన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుందన్నది విశ్వక్సేన్ మాట. ఈ వారం నిలిచేదెవరో గెలిచేదెవరో లెట్స్ వెయిట్ అండ్ సీ. వరుస అప్డేట్లతో హోరెత్తుతోంది టాలీవుడ్. కిస్సిక్ పాటను ఈ నెల 24న రిలీజ్ చేస్తామని చెప్పేసింది పుష్ప 2 టీం. అటు రామ్ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇక ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్ రిలీజ్ చేసుకున్నారు. బుజ్జి తల్లి అంటూ తండేల్ యూనిట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేసింది. ఇన్ని విశేషాల్ని డీటెయిల్డ్గా చూసేద్దాం పదండి. నాగచైతన్య, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించిన సినిమా తండేల్. ఈ సినిమా నుంచి బుజ్జితల్లి పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట జావేద్ అలీ గొంతులో చాలా బాగా ఆకట్టుకుంటోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది తండేల్ సాంగ్. పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మంచి లవ్ స్టోరీ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ అప్పుడే మొదలయ్యాయి. ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అవతల మీరు ఎంతమందైనా ఉండండి, ఫస్ట్ ప్లేస్ లో కొట్టేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అంటున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. అదర్వుడ్స్ ఐక్యమత్యంగా దండయాత్ర చేసిన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ముందుకు సాగుతున్నారు. ఈసారి లీడ్ తీసుకున్నారు ప్రభాస్ అండ్ సమంత. సలార్ సెటరైట్ చేస్తే కల్కి సినిమాతో కలెక్షన్స్ కొల్లగొట్టేశారు ప్రభాస్. ఈ ఏడాది నేషనల్ లెవెల్లో మారుమోగిపోయింది డార్లింగ్ పేరు. ఇప్పుడు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్. షారుఖ్, విజయ్ లాంటి వాళ్లను పక్కకు జరిపి ఆర్మక్స్ అక్టోబర్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు డార్లింగ్. జస్ట్ ఇప్పుడు మాత్రమే కాదు, నెక్స్ట్ కూడా ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో ఉంటారు ప్రభాస్. మరి ఈ వార్తలతో నెక్స్ట్ టైం కూడా ఆయనే లీడ్లో ఉంటారా, లేకుంటే అల్లు అర్జున్కి సైడ్ ఇస్తారా అనే చర్చ కూడా ఊపందుకుంది. మరోవైపు ఫిమేల్ కేటగిరీలో సమంత లీడ్ తీసుకున్నారు. ఆలియా భట్, దీపిక, నయన్, శ్రద్ధా కపూర్, సాయి పల్లవి వీరందరూ సమంత తర్వాతే అంటోంది లేటెస్ట్ జాబితా. మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు శాప్. సిటాడెల్, హనీ బన్నీ ప్రమోషన్లు, వరుస ఇంటర్వ్యూస్, సిరీస్ రివ్యూస్ లాంటి వాటి వల్ల ఈ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు సమంత. నెక్స్ట్ పుష్పరాజ్ తో కలిసొస్తోన్న రష్మిక శామ్ ప్లేస్ ని కబ్జా చేస్తారా లేదా అనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.